ఆయుధములు ఆయుధములు. Let us have some weapons in our lives. మన జీవితంలో దేవుని బిడలముగా, దేవుని కుమారులముగా మనము కొన్ని ఆయుధాలని క్యారీ చేస్తూ ఉండాలి. బికాస్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనము యుద్ధ రంగములో ఉన్నాం. మనము అనేకమైన యుద్ధాలు మనము ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. సో వీ డోంట్ నో, సమ్టైమ్స్ వీఆర్ ఇన్ వార్. వీఆర్ ఇన్ వార్. సో ఎవ్రీవన్ షుడ్ నో దట్ వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మేము యుద్ధ రంగములో లేమని ఎవరూ కూడా అనుకోకూడదు. సో ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి కుటుంబము కూడా ఏదో ఒక రోజు, ఏదో ఒక పూట, ఏదో ఒక సమయంలో మనము యుద్ధాలతో ఉంటూ ఉంటాం. సో ఆ యుద్ధంలో మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో మనము చాలా రకాలుగా ఆయుధాలని మనము క్యారీ చేస్తూ ఉండాలి. సో ఎవ్రీ పోలీస్ పర్సన్ విల్ క్యారీ వాట్? ఎ రివాల్వర్ ఆర్ ఎ గన్. యుద్ధము చేసేవాడు ఖచ్చితంగా ఒక కత్తిని క్యారీ చేస్తూ ఉంటాడు. రిపోర్టర్కి ఒక పెన్ ఒక ఆయుధముగా ఉంటుంది. విట్నెస్ లాయర్కి ఒక ఆయుధముగా ఉంటుంది. ఈవెన్ దొంగలు కూడా ఆయుధాలు క్యారీ చేస్తూ ఉంటారు. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్, ద వన్ హూ నోస్ దట్ దే ఆర్ ఇన్ వార్, దే క్యారీ వెపన్స్. ఈరోజు మనము చూసుకున్నట్లయితే సో కాల్డ్ దేవుళ్ళుగా పిలువబడుతున్న చాలామంది, దేవతలుగా పిలువబడుతున్న చాలామంది చాలా ఆయుధాలు కలిగి ఉంటారు. దే హ్యావ్ మెనీ హ్యాండ్స్, దే హ్యావ్ మెనీ వెపన్స్. ఎస్ ఆర్ నో? వాళ్ళకి చాలా ఆయుధాలు, చాలా వెపన్స్ వాళ్ళు కలిగి ఉంటారు. సో ప్రతి నక్సలైట్ దగ్గర ఒక ఆయుధం ఉంటుంది. ప్రతి తీవ్రవాదుల దగ్గర ఆయుధాలు ఉంటాయి. ఈవెన్ లూసిఫర్ ఈజ్ హ్యావింగ్ సమ్ వెపన్స్. ఈవెన్ డీమన్స్ ఆర్ హ్యావింగ్ సమ్ వెపన్స్. వాళ్ళు కూడా కొన్ని ఆయుధాలని క్యారీ చేస్తున్నారు. క్రైస్తవుడే చాలా ఆయుధాలు క్యారీ చేయకుండా ఉంటున్నాడు. ఈజ్ కేర్లెస్. దేవుడు చూసుకుంటాడు, దేవుడు గెలిపిస్తాడు, దేవుడే నడిపిస్తాడు, యుద్ధము యెహోవాది అని చెప్పిన అతను కూడా ఒక ఆయుధాన్ని క్యారీ చేశాడు. ఏంటి ఆయుధం తెలుసా? క్యాట్బాల్ అంటారు దాన్ని, వడిసెలు అంటారు. రకరకాల భాషల్లో రాళ్ళు క్యారీ చేశాడు. వడిసెలు చుట్టి ఆ వడిసెల్ని క్యారీ చేశాడు. హీ క్యారీడ్ దట్ వెపన్. మోషే గొర్రెలు కాచేటప్పుడు కర్రను క్యారీ చేశాడు. ఆయుధాలు. బైబిల్లో మనం ప్రతి ఒక్కరిని చూసుకుంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని క్యారీ చేస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు ఈరోజు క్రైస్తవులకు కూడా ఆయుధాలని క్యారీ చేయమంటున్నాడు? The Lord is not talking about the physical weapons. The Lord is talking about the spiritual weapons. So let us deal with this spiritual weapons in our lives. Let us deal with the spiritual weapons in our lives. మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన ఆయుధాలని క్యారీ చేద్దాం. ఓకే, అందరూ చెప్పండి, వెపన్స్, 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 వెపన్స్. యా, ఆయుధాలు, ఆయుధాలు. ఈరోజు మనం చూడండి, మన చేతిలో ఒక గన్ ఉంది, లేదా ఒక కత్తి ఉంది. హఠాత్తుగా ఒక 10 మంది వచ్చారు మన మీదకి. మనం గన్ తీసి బయట పెడితే వాళ్ళు భయపడతారా? భయపడరా? ఖచ్చితంగా భయపడతారు. ఒక 2-3 వచ్చారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, మన దగ్గర కత్తి ఉంది, కత్తి తీసి చూపించాము, భయపడతారా? భయపడరా? భయపడతారు. ఒక కుక్కో, పులో, జంతువో, ఒక సింహమో ఏదైనా మన మీదకి వస్తుంది, మన దగ్గర ఒక కర్ర ఉంది, భయపడతాయి. ఒక కోతి నీ మీదకి వస్తుంది, నువ్వు వెంటనే ఏం చేస్తావు? ఆయుధము కొరకు వెతుకుతావు. ఆపద వచ్చినప్పుడే ఆయుధము కొరకు వెతుకుతూ ఉంటావు. నువ్వు ఆపద వచ్చినప్పుడే ఆయుధము కొరకు వెతుకుతూ ఉంటావు. సో ఆపద రాకపోతే నువ్వు ఆయుధాన్ని పక్కన పెడుతూ ఉంటావు. సో దట్ ఈస్ ద చీపెస్ట్ మైండ్ సెట్ ఆఫ్ ఎ బిలీవర్. చీప్ మైండ్ సెట్ అది. ఆపద వచ్చినప్పుడే, వెంటనే కోతి వచ్చినప్పుడు ఏం చేస్తాం? కర్ర తీసుకుని ఏ పో అంటాం. వెంటనే అవి భయపడి వెళ్ళిపోతూ ఉంటాయి. నీ దగ్గర ఆయుధము లేకపోతే, నీ దగ్గర ఆయుధము లేదని అపవాదికి తెలిసిందా, ఖచ్చితంగా నిన్ను వెంటాడతాడు. ఖచ్చితంగా నిన్ను వెంటాడతారు.
So we need to know that we need to carry some weapons in our lifestyle. మన వ్యక్తిగత జీవితంలో కొన్ని మనము ఆయుధాలని క్యారీ చేయాలి. I am a spirit having a soul living in a body. Amen. I am a spirit having a soul living in a body. Let us see some spiritual weapons. And number 1, worship is a weapon. ఆరాధన అనేది ఒక ఆయుధము. ఆరాధన అనేది ఒక ఆయుధము. వర్షిప్ ఈజ్ ఎ వెపన్. ఆరాధన అనేది ఒక ఆయుధము. ఆత్మీయ జీవితంలో మన స్పిరిట్కి కావాల్సిన ఆయుధాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, సో నంబర్ 2, ప్రేయర్ ఈజ్ ఎ వెపన్. ప్రార్థన అనేది ఒక ఆయుధం. ప్రేయర్ ఈజ్ ఎ వెపన్. అండ్ నంబర్ 3, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వెపన్. వాక్యము అనేది ఒక ఖడ్గము, ఆయుధము ఒక ఆత్మీయుడికి. ఫర్ ఎ స్పిరిచువల్ మ్యాన్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వెపన్ ఇన్ హిస్ లైఫ్. అండ్ నంబర్ 4, ఫెయిత్ ఈజ్ ఎ వెపన్. ఫెయిత్ ఈజ్ ఎ వెపన్. ఫెయిత్ ఈజ్ ఎ వెపన్. విశ్వాసము అనేది ఒక ఆయుధం, ఒక ఖడ్గము లాంటిది. అండ్ నంబర్ 5, బోల్డ్నెస్ ఈజ్ ఎ వెపన్. ధైర్యము అనేది ఒక ఆయుధము, అనేది ఒక ఖడ్గము. అండ్ నంబర్ 6, బిలీఫ్ ఆర్ బిలీవ్ ఈజ్ ఎ వెపన్. నమ్మడము ఒక ఆయుధము. నమ్మడం, దేవుణ్ణి నమ్మడం ఒక ఆయుధం. నీకు అదొక ఆయుధంగా మారుతుంది. ఆమేన్. అండ్ నంబర్ 7, ప్రైజ్ ఈజ్ ఎ వెపన్. స్తుతి కూడా ఒక ఆయుధమే. స్తుతి కూడా ఒక ఆయుధమే. ఈరోజు దేవుడు ఇన్ని రకాల ఆయుధాలని మనల్ని క్యారీ చేయమంటున్నాడు. టోటల్ ఎన్ని వచ్చాయి? 7 types of weapons every believer or every Christian should carry in the name of Jesus. Amen. Carry your own weapons when you go to the battlefield. Carry your own weapons when you go to the battlefield. నీవు యుద్ధ రంగములోకి వెళ్ళినప్పుడు నీ సొంత ఆయుధాలను నువ్వు క్యారీ చేయాలి. ఆమేన్. Carry your own weapons when you go to the battlefield. I should carry my own weapons when I go to the battlefield. When I am in the battlefield, let me have some weapons in my life. And number 8, oil is a weapon in our lives. Oil. Anointing is a oil. బ్రాకెట్లో ఏం రాసుకుంటారంటే అభిషేకము. అనాయింటింగ్ ఈజ్ ఎ వెపన్. అదొక ఆయుధం మన జీవితంలో. అండ్ లెట్స్ కమ్ టు నంబర్ 1, వర్షిప్. ఆరాధనకు వద్దాం. When I'm writing this point, the Holy Spirit told me, నేను ఈ పాయింట్ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు గుర్తు చేసిన సందర్భం. I got amazed by having this kind of word in my life. నేను ఎప్పుడైతే ఈ మాటలను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేసిన సందర్భం ఏంటి తెలుసా? The Lord remembered me heaven. పరలోకాన్ని చూపించాడు దేవుడు. వావ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో యుద్ధములో నువ్వు ఉన్నా యుద్ధములో లేకపోయినా ఈ వెపన్స్ అన్నిటిని క్యారీ చేయి. క్యారీ దీస్ కైండ్స్ ఆఫ్ వెపన్స్ ఎవ్రీ డే. ఆమెన్. ప్రతిరోజు ఈ యొక్క ఏంటివి వెపన్స్ని క్యారీ చేయాలి. సో వెన్ యూ క్యారీ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ వెపన్స్, నీ జీవితంలో ఎప్పుడు ఏ యుద్ధం వస్తుందో తెలియదు. ఆ యుద్ధాన్ని బట్టి నువ్వేం చేస్తావు? ఆ వెపన్ని వాడుతావు. ఆమేన్. యుద్ధ రంగములో అందరూ ఏం వాడతారు? కత్తులు వాడతారు. ఫైరింగ్లో అందరూ ఏం వాడతారు? గన్స్ వాడతారు.
తెలియదు. కొన్నిసార్లు మనం ప్రేయర్ అనే వెపన్ని వాడాలి, స్తుతి అనే వెపన్ని వాడాలి, ఆరాధన అనే వెపన్ వాడాలి, వాక్యం అనే వెపన్ వాడాలి. ఆమేన్. బోల్డ్నెస్, ధైర్యం అనే వెపన్ వాడాలి, బిలీవ్, నమ్మడం అనే వెపన్ వాడాలి, ఆయిల్, అభిషేకమును ఒక వెపన్గా మనము వాడుతూ ఉండాలి. పరిస్థితులు తగ్గట్టు మనము ఏం వాడాలి? వెపన్స్ని వాడుతూ ఉండాలి. ఆమేన్. హియర్ కమ్స్ మై పవర్ఫుల్ awesome point called worship is a weapon. The Lord showed me heaven. దేవుడు పరలోకాన్ని చూపించినప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక వ్యక్తికి పిలిచి ఆరాధన అనే ఆయుధాన్ని అనుగ్రహించాడు. సో ఒక వ్యక్తికి పిలిచి దేవుడు, that's not a gift, that's a weapon. The Lord called Lucifer and the Lord gave him the weapon of worship. Before he is a worship leader, he is carrying the weapon of what? Worship. The weapon of worship. దేవుడు ఎప్పుడైతే నీకు ఆయుధాలు ఇస్తాడో ఆ ఆయుధాలను బట్టి నువ్వు వర్ధిల్లుతావు. ప్రీచింగ్ అనే ఆయుధం ఇస్తాడు, స్కిల్ అనే ఆయుధం ఇస్తాడు. ఆ ఆయుధాలను బట్టి నువ్వు అప్గ్రేడ్ అవుతావు నీ జీవితంలో. డెవిల్ అండ్ లూసిఫర్ ఈజ్ నాట్ ఎ వర్షిప్ లీడర్ అండ్ హీ ఈస్ క్యారింగ్ అండ్ హీ ఈస్ హ్యావింగ్ ద వెపన్ ఆఫ్ వాట్? వర్షిప్. రోజు ఆ ఆయుధాన్ని వాడుతూ ఉన్నాడు లూసిఫర్. తెలుసు కదా మీకు లూసిఫర్ అందరికీ. మికాయిల కన్నా, గాబ్రియేల్ కన్నా, కెరాబులు, షరాబుల కన్నా మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? లూసిఫర్. we know him better. ఒక వ్యక్తికి దేవుడు ఆరాధన అనే ఆయుధాన్ని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి రోజు వాడుతున్నాడు. కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు అతను వాడాడు. వాడుతూ ఉన్నప్పుడు ఆ వెపన్ చాలా బాగుంది. ఓకే, ఆ వెపన్ చాలా రోజుల నుంచి వాడుతున్నాడు. చాలా సంవత్సరాలు, చాలా యుగాలు, చాలా కాలాలు దేవుడు అతనికి ఆ వెపన్ ఇచ్చినప్పుడు అతను వాడుతూ ఉన్నాడు. సడన్గా అతను ఆ వెపన్ని వాడడం మానేశాడు. ఏ కత్తినైనా, ఏ గన్ అయినా, ఏ పెన్ అయినా మనము ఆ వెపన్ని వాడకపోతే ఏమవుతుంది? తుప్పు పట్టిపోద్ది. ఏం పడుతుంది? తుప్పు పడుతుంది. కత్తి వాడకపోతే ఏమైంది? పొదును తగ్గిపోయి, షార్ప్నెస్ తగ్గిపోయి, ఆ కత్తి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఒక గన్ను తాత ముత్తాతల కాలం నుంచి ఆ గోడ మీద ఉంది. ఆ గన్ను వాడినా ఒకటే, వాడకపోయినా ఒకటి. ఎందుకంటే తుప్పు పట్టిపోతున్నాయి వస్తువులు, అవి సిలుం పట్టిపోతున్నాయి. సో ఒకరోజు ఈ వ్యక్తి ఒక తీర్మానం చేసుకున్నాడు. ఈ యొక్క ఆయుధాన్ని వాడకూడదని, ఈ ఆయుధాన్ని వాడకూడదు అనుకున్నాడు. వెన్ యూ స్టాప్ యూజింగ్ వెపన్స్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే లూసిఫర్ ఆరాధన అనే ఆయుధాన్ని ఆపేశాడో, he became what? A fallen angel. ఎప్పుడైతే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధాల్ని మనం వాడట్లేదో, we will become the fallen angel. When you stop worshiping God, when you stop using the weapon of worship, you will become a fallen angel. Be careful. నాకు భయమేసింది ఈ మాట నేను వింటుంటే. I got scared by listening this word. ఈరోజు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మేబీ మీరు క్వైర్లో ఉన్నా, ప్రార్థన గోపురంలో ఉన్నా, ప్రేయర్ వారియర్స్గా ఉన్నా, ఒకటే నమ్మండి, దేవుడు మీకు ఆరాధన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. యేసు నామములో నాకు ఆరాధనే ఆయుధము నాలో ఉంది. ఆరాధన అనే ఆయుధము నాలో ఉంది. గట్టిగా చెప్పండి, ఆరాధన అనే ఆయుధము నాలో ఉంది. ఆరాధన అనే ఆయుధము నాలో ఉంది. నేను దీన్ని రోజు వాడును గాక. ఆమేన్, ఆమేన్. సో వాట్ ఇఫ్ you're not using this weapon? ఈ ఆయుధాన్ని నువ్వు వాడకపోతే నిన్నేమంటారు తెలుసా? అపవాది వలె, లూసిఫర్ వలె
మనం కూడా పడిపోతాం. You will fall down when you won't worship. పక్కన చెప్పుకోండి, ఆరాధించకపోతే మనం కూడా పడిపోయిన దూతవలే అయిపోతాం. అవును, భయమేసింది నాకు. నిజంగా దేవుడు చెప్తుంటే భయమేసింది. దేవుణ్ణి ఆరాధించడం ఆపేస్తే మనము కూడా ఏమైపోతాం? ఫాలెన్ ఏంజెల్. మహిమ లేని దూత, ఆరోగ్యము లేని దూత, సంపద లేని దూత, ఐశ్వర్యము లేని దూత, నెమ్మది లేని దూత, వెలుగు లేని దూత వలె అయిపోతాం. భయమేయట్లేదా మీకు? ఆరాధన చేయడము ఆపకండి, ఆరాధించకుండా ఉండకండి, ఆరాధన చేయకుండా మీరు జీవించకండి. అందుకని లేఖనములు సెలవిస్తున్నాయి, ఈజ్ వర్ది టు బి ప్రైజ్డ్. ఆయన స్తుతులకు అర్హుడు. చూడండి, అపవాదికి మైండ్లో ఏం కలిగింది? ఒక కుయుక్తి, ఒక డేంజరస్ థాట్ ఒకటి వచ్చింది. నేనేంది ఇతన్ని ఆరాధించేదని. ఎవరిని? తండ్రిని. అసలు నేనెందుకు ఆరాధించాలి ఇతన్ని? వై ఐ షుడ్ వర్షిప్ హిమ్ అండ్ వై ఐ షుడ్ యూజ్ దిస్ టూల్ ఫర్ దిస్ మ్యాన్ అనుకుంది. అవుట్. ఏ రోజైతే ఆరాధించడము ఆపేసిందో, ఏ రోజైతే ఆరాధన చేయడం మానేసిందో, ఏ రోజైతే ఆరాధించడం ఆపేసిందో ఆ రోజే పడిపోయాడు. మేబీ కొన్నిసార్లు మన ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ఆగిపోతాయి. మేబీ మన జీవితంలో కొన్నిసార్లు పర్సనల్ ప్రేయర్స్ ఆగిపోతాయి. వ్యక్తిగత స్తుతి ఆరాధన ఆగిపోద్ది. కొన్నిసార్లు మనం పాటలు పాడం. నాకు తెలుసు మీరు పాటలు పాడితే ఎలా ఉంటారు, ప్రార్థన చేస్తే ఎలా ఉంటారు, వాక్యం చదివితే ఎలా ఉంటారు నాకు తెలుసు. ప్రార్థన చేయకపోతే ఎలా ఉంటారు, ఆరాధించకపోతే ఎలా ఉంటారు, స్తుతించకపోతే ఎలా ఉంటారు, వాక్యం చదవకపోతే ఎలా ఉంటారు, ప్రార్థనలో లేకపోతే ఎలా ఉంటారు, దేవుని బలము లేకపోతే ఎలా ఉంటారు, నమ్మకపోతే ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. నువ్వు పడిపోయావంటే, నువ్వు కూలిపోయావంటే, నువ్వు సోలిపోయావంటే, నువ్వు నీరసించిపోయావంటే యూ స్టాప్డ్ యూజింగ్ వెపన్స్ ఇన్ యువర్ లైఫ్. అది మనకు అర్థమవుతుంది. అర్థం చేసుకోండి. డోంట్ ఎండ్ యువర్ డే వితౌట్ యూజింగ్ దీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెపన్స్. ఆమేన్. ఏ సర్మనైనా మర్చిపోండి, ఈ సర్మన్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో లూసిఫర్ స్టాప్డ్ యూజింగ్ ద వెపన్ ఆఫ్ వర్షిప్. ఏమైపోయాడు? ఫాలెన్ ఏంజెల్. పడిపోయాడు వాడు అక్కడి నుంచి. నువ్వు కూడా మహిమలో నుండి పడిపోతావు, శక్తిలో నుండి పడిపోతావు, దేవుణ్ణి నమ్మడంలో పడిపోతావు, దేవుణ్ణి ఆరాధించడంలో పడిపోతావు, దేవుణ్ణి స్తుతించడం. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? నేను ఏం చేశాడు ఈ దేవుడు నాకు? ఏ గొప్ప కార్యాలు చేశాడు? నేను ఒకటి అడిగితే దేవుడు ఇంకోటి ఇస్తున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటే చెప్తున్నాను, అది క్రిస్టియన్స్ అయినా, అది హిందువులైనా, అది నాన్ బిలీవర్స్ అయినా, జెంటైల్స్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధించకపోతే మనం పడిపోతాం. దేవుణ్ణి ఆరాధించమని బైబిల్ చెప్తుంది, కానీ దేవుణ్ణి ఆరాధించకపోతే ఏం జరుగుతుందో ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. బట్ దేవుణ్ణి ఆరాధించకపోతే మన జీవితంలో మనం ఎటువంటి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయబోతున్నామో మనం తెలుసుకోవాలి. లెట్ us know that. భయపడాలి. ఈరోజు మీరు భయపడుతున్నారా? నటించకండి. నా ముందు భయపడండి దేవుడికి. జస్ట్ క్యాజువల్గా మనం తినకుండా ఉండలేము. రోజు స్నానం చేయకుండా, భోజనం చేయకుండా, కొత్త బట్టలు వేసుకోకుండా మనం ఉండలేము. కానీ మనం కొన్నిసార్లు ఆరాధన ఆపేస్తున్నాం. నమ్మండి, మీకు ఆరాధన అనే ఆయుధం మీలో ఉంది. ఆమేన్. యు ఆర్ హ్యావింగ్ ఎ వెపన్ ఆఫ్ వర్షిప్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, పౌలు, శీలలు, పేతురు, యోహాను, జోసెఫ్ వీళ్ళందరూ జైల్లోకి వెళ్ళారు, చెరసాల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధించడం ఆపలేదు. When Paul and Silas went to the prison, they started worshiping the Lord in the prison. నువ్వు బంధకాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, రోగాలతో ఉన్నా, నువ్వు ఆరాధన అనే ఆయుధాన్ని నువ్వు వాడి తీరాలి. ఆమేన్. నీకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు పాట పాడగలవా? నీకు కడుపు నొప్పి వచ్చినప్పుడు నువ్వు పాట పాడగలవా?
నీకు తలనొప్పి వచ్చినప్పుడు నువ్వు పాడగలవా? నువ్వు అప్పులు ఎక్కువైపోయినప్పుడు నువ్వు పాటలు పాడగలవా? ఈరోజు నుంచి ఎస్, ఐ కెన్ సింగ్ అనాలి. ఆమేన్. అండ్ యు ఆర్ బ్లెస్డ్ బై లిజనింగ్ దిస్ సర్మన్. ఈరోజు ప్రతి ఏ సందర్భంలో, ఏ స్థితిగతుల్లో నువ్వేం చేయాలా? ఆరాధన మానకూడదు. ఆమేన్. స్తుతించడము ఆపకూడదు. బికాజ్ మనము ఆరాధన ఆపేస్తే కష్టాలు ఇంకొంచెం ఎక్కువైపోతాయి. స్తుతించడం మానేస్తే ఇంకొంచెం మనం దిగజారిపోతాం. ఫైనల్లీ ఒకటే స్టేట్మెంట్, వి విల్ బికమ్ ఎ ఫాలెన్ ఏంజెల్. వాడు ఎప్పుడైతే ఆ దూత పడిపోయాడో, దేవుడిని ఆరాధించకుండా, వాడికి రోగాలు, చీకటి, బలహీనత, అప్పులు, భయాలు అన్నీ వాడిలోకి వచ్చేసాయి. ఈరోజు మనము తెలిసి మనం ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. ఆమేన్. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నేను ఈరోజు నుంచి ఆరాధన ఆపను, స్తుతించడము ఆపను. ఆమేన్. ఆమేన్. ఎస్, లెట్ us not stop. Let us not stop worshiping the Lord, because this weapon is very powerful weapon. రోజు నోరు తెరిచి స్తోత్రం 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 అనుకుంటూ ఉండాలా. హల్లెలూయా 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 అనుకుంటూ ఉండాలా. ఆమేన్. సో ఇఫ్ యూ స్టార్ట్ వర్షిపింగ్ గాడ్, some things will stop in your life. If you stop worshiping the Lord, you start murmuring on others. You start complaining on others. You start thinking about devil. You start thinking about nonsense. Worship is very powerful. Amen. So have this worship, a weapon of worship. Amen. ఆరాధన యొక్క ఆయుధము, ఆరాధన అనే ఆయుధము మనలో ఉండును గాక. ఆమేన్. ఎప్పుడైతే పేతురు అక్కడ లోపల ఉన్నాడో, దానియేలు అక్కడ ఉన్నాడో, జోసెఫ్ చెరసాల్లో ఉన్నాడో, పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారో, వారందరూ దేవుడిని ఆరాధించారు. ఆమేన్. దేవా, మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. ఆమేన్. చెరలో ఉన్నా మేము ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. బంధకాలు మా ఎదురు ఉన్నా మేము ఆరాధిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. యెహోషువ ఎన్ని కష్టాలున్నా దేవుడిని ఆరాధించాడు. ఆమేన్. పౌలు శీలలు ఎంత చెరసాల్లో ఉన్నా వారందరూ వాళ్ళిద్దరు ఆరాధన వల్ల అనేక మంది చెరసాలలు పునాదులు కదిలిపోయినాయి. వెన్ యూ స్టార్ట్ వర్షిపింగ్ అండ్ వెన్ యూ స్టార్ట్ యూజింగ్ దిస్ కైండ్స్ ఆఫ్ వెపన్స్, చాలా బంధకాలు మీ జీవితంలో తెగిపోతాయి. ఆమేన్. అపవాది మిమ్మల్ని ఎన్ని రకాలుగా కట్టేసిందో వాటన్నిటి నుంచి మీరు విడిపించబడతారు. ఆమేన్. హల్లెలూయా. వర్షిప్ ఇస్ ఎ వెపన్. యూస్ దిస్ వెపన్ ఆఫ్ వర్షిప్ డైలీ. ఆమేన్. రోజు ఈ యొక్క ఆయుధాన్ని మీరు ఏం చేయాలి? వాడాలి, వాడాలి, వాడాలి. అండ్ నెంబర్ 2, ప్రేయర్ ఈజ్ ఎ వెపన్. ప్రార్థన అనేది ఒక ఆయుధము. ఒక గడ్డుతనము, ఒక బలహీనత, ఒక అనారోగ్యం వచ్చింది ఆ స్త్రీకి, ఒక కరువు వచ్చింది ఆ స్త్రీకి. వెంటనే ఆమె దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించడం ప్రారంభించింది. ఆమె పేరే హన్నా. ఎప్పుడైతే ఆమె ప్రార్థించడం ప్రారంభిస్తూ ఉందో, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నేను ఇవన్నీ చెప్పినవన్నీ ఎవరైతే రూఢిగా నమ్ముతారో వాళ్ళందరూ రోజు చేస్తారు. ఆమెన్. యు పీపుల్, యు ట్రై టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. యు ట్రై టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. మీకు ఒకటి చెప్పమంటారా? అపవాది ఆయుధాలు కొన్ని ఉన్నాయి. ఏం తెలుసా? నంబర్ 1, సిక్నెస్ ఈజ్ ఎ వెపన్ ఆఫ్ డెవిల్. Sickness is a weapon of devil. Lie is a weapon. Lie, అబద్ధం ఆడడం ఒక ఆయుధం. మోసం చేయడం ఒక ఆయుధం. ఆత్మహత్య ప్రేరేపణ, సూసైడల్ స్పిరిట్ is a weapon of devil. Poverty is a weapon of devil. దరిద్రం అపవాది యొక్క ఆయుధం. రోగం అపవాది యొక్క ఆయుధం. బలహీనత, చెడు అలవాట్లు అపవాది యొక్క ఆయుధాలు. Sometimes what we do, we always practice evil weapons. ఈరోజు చాలామంది క్రైస్తవులైన అన్యులైన వాళ్ళు పడిపోతున్నారు. ఎందుకు తెలుసా? అపవాది యొక్క ఆయుధాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. They keep on telling lie. They are practicing evil weapons. They keep on falling down.
boozing, cigarette, prostitution, wrong games, wrong investments, bettings, ఇవన్నీ కూడా ఏంటి? అపవాది యొక్క ఆయుధాలు. డ్రగ్స్ అపవాది ఆయుధాలే. So today many people are focusing on evil weapons, not on godly weapons. అట్లా మనం చెప్పుకుంటూ పోతే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చర్చికి రానివ్వకుండా ఉండడం కూడా అపవాది ఆయుధమే. You are having a inspiration not to go to church, and that's a evil weapon. అసలు మనకి ఎట్టి మనసు ఉండాలి? క్రైస్తవులకి మందిరానికి రావాలి అనే మనస్సు ఉండాలి. ఒక వ్యక్తి ఒక ఆదివారం మందిరానికి రాలేకపోతున్నాడు, ఒక వ్యక్తి ఒక ప్రార్థన కూటానికి రాలేకపోతున్నాడు, ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి రాలేకపోతున్నాడు అంటే he is carrying what? Evil weapons. That's why. అంటే ఆరాధించే ఆ ఆయుధము అతనిలో లేదని నమ్మాడు. నాకు ఆరాధన అనే ఆయుధం నాలో లేదు అని నమ్మాడు. కాబట్టే అపవాదిని ఈ పాటికి ఇంట్లో కూర్చొని ఆరాధిస్తూ ఉండాలి వాళ్ళు. అపవాది ఆయుధాలు ఈ పాటికి వాడుతూ ఉండాలా. దే కీప్ ఆన్ గాసిపింగ్, దే కీప్ ఆన్ రోమింగ్ హియర్ అండ్ దేర్, దే కీప్ ఆన్ డ్రింకింగ్, బూజింగ్, దే కీప్ ఆన్ వేస్టింగ్ టైమ్, దే కీప్ ఆన్ సీయింగ్ టీవీ, దే కీప్ ఆన్ టాకింగ్ టు రిలేటివ్స్. ఏమంటారు? దే గో అవుట్ సైడ్, దే వేస్ట్ ద టైమ్. ఈ భూమి మీద దేవుని రాజ్యములో, దేవుని మందిరములో ఇన్వెస్ట్ చేసే అంత మంచి సమయము ఇంకెక్కడ లేదు. అందుకే దేవుడు అంటాడు, నా మందిరములో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. శ్రేష్టము ఏమంటావు కదా? నా మందిరములో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే ఒక రోజు నువ్వు మందిరానికి వస్తే 1000 దినాల ప్రాఫిట్ నువ్వు పొందుకుంటావు. అంటే ద డెవిల్ ఈస్ టెలింగ్ యూ నాట్ టు గో టు చర్చ్. ఎస్, ఏమంటారు మీరు? అపవాది 100% చెప్తుంది, నువ్వు ఈరోజు చర్చికి వెళ్ళకు. అపవాది చెప్పిందంటే లేదు బ్రదర్ అంటే దేవుడు చెప్పాడా చర్చికి వెళ్ళంటే లేదు. మరి ఎవరు చెప్పారు నీకు చర్చికి వెళ్ళమంటే ఏమో నాకు అనిపించింది. అది దెయ్యమే చెప్పింది నీకు. యా, ఈరోజు నేను చర్చికి వెళ్ళకూడదు, సినిమాకి వెళ్ళాలి, ఈరోజు నేను ఇంట్లోనే ఉండాలి, చికెన్ మటన్ కొనుక్కొని తినాలి, ఈరోజు నేను లేట్కి వెళ్ళాలి. ఇవన్నీ ఎవరు తెలుసా? ఈవిల్ వెపన్స్. ఈవిల్ వెపన్స్. You are giving more priority to evil weapons than godly weapon. గుర్తుపెట్టుకో, అపవాదిలో ఉన్న మంచి టాలెంట్ ఏం తెలుసా? బాగా నమ్మించి మోసం చేస్తాడు. చాలా మందికి చెప్పాను నేను, ఆదివారాలు బిజినెస్ చేయకండి, ఆదివారాలు ఉద్యోగాలు చేయకండి అని. కానీ వాళ్ళు చేస్తున్నారు. ఉన్న అప్పుల కంటే ఎక్కువ అప్పులు అయిపోయినాయి. The devil is keep on telling them, do business on Sunday, go to job on Sunday, go to cinema on Sunday, enjoy, go to marriages, go to relatives, go to functions, go to hotels on Sunday. Enjoy man, you will be very happy. దేవుడు నీకు ఒక్క సండే ఇచ్చాడు, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు కదా. ఎందుకు దేవుడి మందిరానికి వెళ్తున్నావని అపవాది చెప్తున్నప్పుడు నువ్వు వింటున్నావు. నువ్వు అపవాది యొక్క వెపన్స్కి లోబడుతున్నావు, దేవుని వెపన్స్కి లోబడట్లేదు. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, అయ్యగారు మరి ఒక ఉద్యోగం వచ్చింది, సండే కూడా డ్యూటీ ఉంది, చేయమంటారా అని నన్ను అడుగుతారు. నేను నవ్వుతాను. ఎన్ని బోధించుంటాను నేను, ఎన్ని వాక్యాలు చెప్పుంటాను నేను, ఎన్నిసార్లు ఎంకరేజ్ చేస్తుంటాను నేను. సండే డోంట్ గో టు వర్క్, సండే డోంట్ గో టు బిజినెస్, సండే డోంట్ గో టు జాబ్ అని. అటువంటి ఉద్యోగాలు వచ్చినప్పుడు నువ్వు నా దాకా ఎందుకు తీసుకొస్తున్నావు? నాకు వద్దండి నీ ఉద్యోగము, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి నువ్వే విరమించుకోవాలి కదా. నువ్వు విరమించుకున్న తర్వాత వచ్చి, అన్నా ఈరోజు ఒక ఉద్యోగం వచ్చిందన్నా, సండే కూడా జాబ్ అంట, నేను వదిలిపెట్టేశానన్నా అని అనుంటే నేను నిజంగా చాలా సంతోషించేవాడిని. చాలామంది దే కాల్ మీ ఫర్ జాబ్స్, దే కాల్ మీ ఫర్ బిజినెస్, దే గో టు బిజినెస్, బట్ దే ఫర్గాట్ అండ్ దే ఫర్గెట్ not to come to the church. Because నీ ఆత్మీయ జీవితాన్ని ఏ దురాత్మ పరిపాలిస్తుంది, నీ ఆత్మీయ స్పిరిచువల్ లైఫ్ని నిన్ను మందిరానికి రాకుండా ఏ దురాత్మ ఆపుతుందో ఒక్కసారి దాన్ని గమనించు. Once think about the demon. Which demon and which weapon of demon is stopping you? ఏమంటారు మీరు? ఉన్నాయా చాలా మందిలో వెపన్స్ ఉన్నాయా? దెయ్యం యొక్క వెపన్స్ చాలా మందిలో పనిచేస్తున్నాయా? ఎస్.
You need to recognize those kinds of people who are carrying demonic weapons, who are listening to demon weapons, and who are obeying demons. నేను ఒకటే చెప్తాను, జీవితంలో సేవకుడికి లోబడకపోయినా పర్లేదు, అపవాదికి లోబడకండి. జీవితంలో ఎవరికి లోబడినా లోబడకపోయినా అపవాదికి మాత్రం లోబడక. అదంత దౌర్భాగ్యపు జీవితం ఇంకోటి ఉండదు. దట్స్ అ యూజ్లెస్ లైఫ్. అది దేవుడు ప్రాణం పెట్టి, తర్వాత రక్తం కార్చి, తర్వాత ప్రాణత్యాగం చేసి, తర్వాత నిన్ను తిరిగి నూతన వ్యక్తిగా దేవుడు నిన్ను లేపి నిన్ను దీవించిన తర్వాత యు స్టిల్ లిసన్ టు డీమన్ వర్డ్స్, యు స్టిల్ ఒబే డీమన్స్ వెపన్స్. ఓ ఇట్స్ వెరీ సాడ్, ఇట్స్ వెరీ సాడ్. చూడండి, ఇన్ని రకాల ఆయుధాలు క్యారీ చేయకనే అపవాది యొక్క నువ్వు నా దగ్గరికి రాకపోతే, నువ్వు ఉండకపోతే నేను నీతో మాట్లాడనంటాడు పెనిమిటి. People are blackmailing many people by what? Different kinds of weapons. Even blackmailing is also a demon's weapon. Blackmail, నమ్మించి మోసం చేయడం, లేదంటే బెదిరిస్తూ ఉంటారు చాలామంది. చూడండి, ప్రేయర్, ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ఈ ఆయుధాన్ని వాడుతూ ఉంది. దేవుడు ఆ ఆయుధం వాడే ప్రతి ఒక్కరిని గెలిపిస్తాడు. నువ్వు వర్షిప్ అనే ఆయుధం వాడుతున్నావా ప్రతిరోజు, దేవుడిని గెలిపిస్తాడు. ఆమేన్. నువ్వు ప్రార్థన అనే ఆయుధాన్ని ప్రతిరోజు వాడుతున్నావా, దేవుడిని గెలిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నంబర్ 3, వర్డ్ ఈజ్ ఎ వెపన్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వెపన్. లెట్స్ గో టు ఎఫిషియన్స్. ఎఫీసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. అందుచేత మీరు ఆపద్దినమందు ఎప్పుడు హాని మీ దగ్గరకు వచ్చినప్పుడు, రోగం మీ దగ్గరకు వచ్చినప్పుడు, యుద్ధాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు, కష్టాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు, అపవాది మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఇలా ఉండబోతున్నారు. ఆమేన్. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. వావ్. ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మాయమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తోడుకొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రావణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొని. వావ్. చేతులు ఏముండాలంట? వాక్యమనే ఖడ్గము. వర్డ్ ఈజ్ ఎ వెపన్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వెపన్. అపవాది నీ ముందుకొచ్చి నిలబడినప్పుడు నువ్వు వాక్యముతో మాట్లాడాలి. ఆమేన్. అపవాది యేసు ప్రభు ముందు నిలబడినప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడాడు? వాక్యం మాట్లాడాడు. పేతురు శాస్త్రులు పరిగెత్తు సమాజ మందిరంలో నిలబడినప్పుడు వాక్యం మాట్లాడాడు. దావీదు శత్రువుల ముందు నిలబడినప్పుడు వాక్యం మాట్లాడాడు. When the enemy stands before you, you should speak and you should use the weapon of word of God. నువ్వు శత్రువుల ముందున్నప్పుడు వాక్యము అనే ఖడ్గము, వాక్యము అనే ఆయుధాన్ని తీసి వాడాలి. When you face the disease, when you face the sickness, when you face the depths, when you face the infirmity, when you face the demons, when you face the evil things, let the weapon of word come out from you. ఆమేన్. వాక్యమనే ఖడ్గము, వాక్యమనే ఆయుధము మీ లోపల నుంచి వచ్చును గాక. ఆమేన్. వాక్యము అనే ఖడ్గము ధరించుకొనుడి. చేతులు ఏముండాలి? వాక్యమనే అపవాది వేసే బాణల్ని కోసిపడేయాలి. మెనీ పీపుల్ ఆస్క్ మీ, మీ ముందు అది అపవాది అనిపిస్తే వాక్యం అనే ఖడ్గం తీసుకుని ఏం చేయాలా? నరికేయాలి. ఆమేన్. లెట్ us break the demon with the word.
వెపన్ ఆఫ్ వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆత్మ. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం ఏం కలిగి ఉండాలి? వాక్యం అనే ఖడ్గం. ఆమేన్. నీ జీవితంలో ఏ యుద్ధం వచ్చినా దేవుడు చెప్తాడు, ఇప్పుడు వాక్యం అనే ఆయుధం తీయని, స్తుతి అనే ఆయుధం బయటికి తీ అంటాడు, ప్రార్థన అనే ఆయుధం బయటికి తీ అంటాడు, ఆరాధన అనే ఆయుధం బయటికి తీయమంటాడు. నువ్వేం చేయాలా? వెంటనే తీయాలి. ఎవ్రీవన్ షుడ్ బి రెడీ టు యూస్ దీస్ కైండ్స్ ఆఫ్ వెపన్స్. అందుకని ప్రతి విశ్వాసి ఏం నేర్చుకోవాలి తెలుసా? ఆరాధించడం నేర్చుకోవాలి, వాక్యం చదవడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, స్తుతించడం నేర్చుకోవాలి, నమ్మడం నేర్చుకోవాలి. ఆమేన్. ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. దేవుడు మన ధైర్యాన్ని ఎప్పుడు టెస్ట్ చేస్తాడు తెలుసా? శ్రమలలో అలవ్ చేసి. మన విశ్వాసాన్ని ఎప్పుడు పరీక్షిస్తాడు తెలుసా? మనల్ని పక్కకి జరిగిపోతే రోగాలు మనల్ని అంటుకున్నప్పుడు మన విశ్వాస పరిమాణాన్ని దేవుడు టెస్ట్ చేస్తాడు. మన నాలుకను ఎప్పుడు టెస్ట్ చేస్తాడు తెలుసా? మనల్ని అప్పుల్లో అలవ్ చేసినప్పుడు మనం బలహీనమైన మాటలు మాట్లాడతామా, బలమైన మాటలు మాట్లాడతామా అని దేవుడు టెస్ట్ చేస్తాడు. బంగారము దేంతో టెస్ట్ చేయబడుతుంది? అగ్నిలో. మీరు ఎప్పుడు టెస్ట్ చేయబడతారు తెలుసా? ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు టెస్ట్ చేయబడతారు. ఎస్, సంవత్సరం అంతా ఏం చదివారో అప్పుడు టెస్ట్ చేస్తారు. దేవుడు ఒకవేళ మీకు డౌట్ వచ్చిందా మీ మీద, మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మీ ప్రార్థన జీవితాన్ని పరీక్షిస్తాడు, మీ యొక్క విశ్వాస పరిమాణాన్ని పరీక్షిస్తాడు, మీ ఆరాధన ఆయుధాలని పరీక్షిస్తాడు. ప్రతిరోజు మనం వాటిని వాడదముగాక. ఆమెన్. ప్రతిరోజు మనం వాటిని వాడదముగాక. ఆమెన్. నువ్వు వాడాలంతే యేసు నామములో. పొద్దున ఒక ఆయుధం, మధ్యాహ్నం ఒక ఆయుధం, సాయంకాలం ఒక ఆయుధం, రాత్రి ఒక ఆయుధం, నిద్ర లేచిన ఆయుధం, ఉదయకాలపు 4 గంటలకు ఒక ఆయుధం, రోడ్డు మీద పోతున్నప్పుడు, పనుకున్నప్పుడు, తింటున్నప్పుడు, లేచినప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు కొన్ని ఆయుధాలు మనం క్యారీ చేయాలి. ఆమేన్. గోలియాతు ముందు నిలబడినప్పుడు వాక్యం అనే ఖడ్గం తీయాలి. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఒక జవాబు రానప్పుడు ప్రార్థన అనే ఖడ్గము తీయాలి. ఆమేన్. హల్లెలూయా. ఉదయకాలమున దేవుని నువ్వు ఎదుర్కొన్నప్పుడు ఆరాధన అనే ఆయుధం బయటికి తీయాలా. ఆమేన్. నువ్వు కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు స్తుతి అనే ఆయుధము తీయాలా. శత్రువుని ముందు నిలబడినప్పుడు వాక్యం అనే ఖడ్గం ఆయుధం బయటికి తీయాలి యేసు నామములో నువ్వు. ఆమేన్. శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారని లేఖనములు సెలవిస్తున్నాయి. అప్పుడు నువ్వు ధైర్యం అనే ఆయుధాన్ని బయటికి తీయాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నువ్వు పరిస్థితులను బట్టి ఆయుధాలను బయటికి తీస్తున్నగాక. నీ జీవితంలో ఈ ఆయుధాలని నేను పలుకుతున్నానంటే దేవుడు ఇచ్చి ఉన్నాడు, మీరు నమ్ముతున్నారు యేసు నామములో. ఆమేన్. These are all kinds of weapons are there in you. You need to believe that you are carrying these kinds of weapons in your life. Not only one weapon. You are having multiple weapons to destroy the kingdom of God. Sorry, to destroy the evil kingdom. అపవాది రాజ్యాన్ని కూల్చేయడానికి, అపవాది తంత్రములు కూల్చడానికి దేవుడు మనకి ఇన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఆమేన్. ఇంటికి వెళ్ళంగానే ఒక ఆయుధం వాడండి. ఆమేన్. రోడ్లో ఒక ఆయుధం వాడండి. ఆమేన్. పరుకోబడినప్పుడు ఆయుధం వాడండి. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒక ఆయుధం వాడండి. హల్లెలూయా. యా. చాలాసార్లు మనము రోగాన్ని బాగా నమ్ముతాం, ఆరోగ్యాన్ని నమ్మం. చాలామంది డాక్టర్ల మాట బాగా నమ్ముతాం, సేవకుడి మాట నమ్మం. చాలాసార్లు మనము చీకట్లో ఉన్నవారు నమ్ముతాం, వెలుగులో ఉన్నవారి మాట నమ్మం. చాలామంది అపవాది చెప్పినప్పుడు నమ్ముతాం, దేవుడు చెప్పినప్పుడు నమ్మలేం. వెన్ యూ బిలీవ్ ద రైట్ థింగ్, ఇట్స్ గ్రేటెస్ట్ వెపన్. నువ్వు ఎప్పుడైతే మంచిదాన్ని ఎక్కువ నమ్ముతావో అదే నీ ఆయుధం. అదే నీ ఆయుధం. జాగ్రత్త. రాంగ్ టూల్స్ యూజ్ చేస్తున్నాడు సౌలు. దావీదు చేతిలో ఎందుకు ఓడిపోవాలని తన కత్తిట్టి పెట్టుకొని నరుక్కున్నాడు, చనిపోయాడు సౌలు. దేవుడు నీకు ఆయుధాలు ఇచ్చింది నువ్వు చనిపోవడానికి కాదు, నువ్వు బతకాలా, నలుగురిని బతికించాలి. నువ్వు బలపడాలా, 10 మంది బలపడాలి నీ వల్ల. నువ్వు దీవించబడాలా, 10 మంది నీ వల్ల దీవించబడాలి యేసు నామములో. ఆమేన్. ఆమేన్. ఇలాగే ఒకరోజు ఒక ఇన్విటేషన్ లెటర్ వచ్చింది ఒక 10 మందికి. 10 మందికి ఒక ఇన్విటేషన్ లెటర్ వచ్చినప్పుడు ఆ 10 మంది అందరూ 100% వర్జిన్స్. 10 వర్జిన్ ఉమెన్. 10 వర్జిన్ ఉమెన్. 10 వర్జిన్ ఉమెన్. ఓకే. వాళ్ళకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. 10 మంది
ఆ యొక్క ప్రేయర్ మీటింగ్కి వెళ్ళారు. ఈవినింగ్ మీటింగ్ అది. అందరూ కూడా ఎవరి లాందర్లు వాళ్ళు తెచ్చుకున్నారు. సో ఆ 10 మంది కాస్త 5-5గా డివైడ్ అయిపోయారు. 5 మంది ఏమో బుద్ధి గల కన్యకలు, 5 మంది ఏమో బుద్ధి లేని కన్యకలు. 5 మంది ఏమో బుద్ధి గల కన్యకలు, 5 మంది ఏమో బుద్ధి లేని కన్యకలు. సరే, ఇద్దరు కొంచెం నూనె పోసుకొని దీపం వెలిగించుకొని 7 గంటలకు అని చెప్పారు. యాక్చువల్లీ మీటింగ్ 7 గంటలకి ఆయన వస్తాడు, యజమానుడు రాజు వస్తాడని చెప్పారు. 7 అయింది రాలే, 8 అయింది రాలే, 9 అయింది రాలే, 10 అయింది రాలేదు. వచ్చాడా? రాలా. కొంచెంసేపు నిద్రపోయారు వీళ్ళు. ఓకే, ఇంకొక 10 నిమిషాల్లో వస్తాడని అనౌన్స్మెంట్ వచ్చేసింది. వెంటనే దెబ్బ లేసే లోపలికి వీళ్ళ బుడ్డిల్లో నూనె అయిపోతుంది, వెలుగు తగ్గిపోతా ఉంది. దర్ గ్లోరీ హ్యాస్ బీన్ డిక్రీజింగ్ అవర్ బై అవర్. వెంటనే బుద్ధిగల కన్యకలు ఏం చేశారు తెలుసా? వాళ్ళు దివిటీలో తెచ్చుకున్న నూనె, ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారు. వాళ్ళు తిరిగి దానిలో పోసుకొని వాళ్ళ జ్యోతులు వెలిగించుకుంటున్నారు. వెంటనే బుద్ధిలో ఏం చేశారు తెలుసా? ఇంటికాడ నుంచి తెచ్చుకోలే, బుద్ధిగల కన్యకలను అడుగుతున్నారు, మీరు కొంచెం మాకు ఇస్తారా అని అడిగారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము మీకు ఇస్తే మీకు సరిపోదు, మాకు సరిపోదు, ఒక పని చేయండి, బయటికి వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోండి అన్నారు. వెంటనే బుద్ధి లేని వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళారు. రాత్రి 1 గంటకి ఏ షాపులు ఉండవు. వాళ్ళు బయటికి వెళ్ళారు. ఆ రాజు లోపలికి వచ్చాడు, తలుపులు మూయబడ్డాయి. ఆయిల్ అనాయింటింగ్ ఇస్ ఎ వెపన్. సో when you're going to the war, don't give your weapons to other people. నీ ఆయుధాలు నువ్వే క్యారీ చేయాలా. ఆమెన్. సే ఫర్ ఎగ్జాంపుల్, మనము యుద్ధానికి వెళ్ళాం, నీ దగ్గర బుల్లెట్లు అయిపోయినాయి, గన్ అయిపోయింది, ఇదిగో నా గన్ను తీసుకో అని తీయడం తొలిదే బుల్లెట్లు ఇక్కడికి వస్తాయి. ఎస్, యూ కెన్ గివ్ సమ్ గిఫ్ట్స్, యూ కెన్ గివ్ సమ్ క్లోత్స్, యూ కెన్ గివ్ సమ్ మనీ, బట్ డోంట్ గివ్ యువర్ వెపన్స్. డోంట్ గివ్ యువర్ వెపన్స్. నీ ఆయుధాలు వేరే వాళ్ళకి ఇవ్వకండి. అందుకని ఆ బుద్ధిగల కన్యకలు ఏం చెప్పారు తెలుసా? మేము మా దివిటిల్లో ఉన్న నూనె మీకు ఇవ్వలేం, ఎందుకంటే మీకు ఇస్తే మీకు మాకిద్దరికి సరిపోదు. రాజు వచ్చినప్పుడు ఎవరొకరు ఉండాలి కదా. గో, ఎక్కడున్నా ముందుండండి, వెనకాల అడుగు వేయకండి. ఎక్కడున్నా ముందుండండి, ముందుండండి. వెనకడుగు, నువ్వు వెళ్ళి ప్రేయర్ చేయించుకో, నువ్వు అని ఎప్పుడు వెనకడుగు వేయకండి, ముందడుగు వేయాలి. ప్రతి దానికి ఫస్ట్ ఉండాలి యేసు నామములో. ఆమేన్. క్యారీ యువర్ ఓన్ వెపన్స్ వెన్ యు ఆర్ ఇన్ ద వార్. వెన్ యు ఆర్ ఇన్ ద వార్, క్యారీ యువర్ ఓన్ వెపన్స్. ఈ రోజు నుంచి మనము మన ఆయుధాలు మనం క్యారీ చేయబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ క్యారీ చేయబోతున్నాం. ఆమేన్. మనం ఏ ప్రాంతంకి వెళ్ళినా, ఏ ఉద్యోగాల్లో ఉన్నా, ఏ స్కూల్లో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, లెట్ us carry God's anointing. When you pray more, when you worship more, when you read the word more, when you increase your belief more, your anointing will increase. నువ్వు ప్రార్థనలో ఎక్కువసేపు ఉన్నా, ఎక్కువసేపు ఆరాధించినా, ఎక్కువసేపు వాక్యం చదివినా, ఎక్కువసేపు స్తుతించినా, ఎక్కువసేపు ప్రార్థనలో ఉన్నా, ఎక్కువసేపు దేవుని నమ్మినా, నీలో అభిషేకం పెరిగిపోద్ది. ఆమేన్. ఆమేన్. Carry this anointing called oil. Oil is a kind of a weapon. ఎప్పుడైతే ఆయిల్ క్యారీ చేశారో వాళ్ళు ఆయిల్ వల్ల కాపాడబడ్డారు. తెలీదు. ఆయిల్ లేనప్పుడు ప్రార్థన చేస్తామా? చేయలేము. స్తుతిస్తావా? నో. ఆయిల్ పోయేటప్పుడు ఆయిల్ పోయాలా, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలా, స్తుతించేటప్పుడు స్తుతించాలా, ఆరాధించేటప్పుడు ఆరాధించాలా. ఆమేన్. ఈరోజు ఇన్ని ఆయుధాలు మీ జీవితంలో దేవుడిచ్చి ఉన్నాడు. ఆమేన్. బిలీవ్ దీస్ కైండ్స్ ఆఫ్ వెపన్స్. దీస్ ఆల్ ఆర్ యు పీపుల్ ఆర్ క్యారింగ్ దీస్ వెపన్స్ మ్యాన్. ఈ రోజు నుంచి ఏ ఆయుధం వాడకుండా ఉండకండి. ప్రతిరోజు ఆయుధాలు వాడండి. ఆమేన్. మీరు గెలవనంటూ ఏ యుద్ధం ఉండదు. ఆమేన్. మనం అన్ని యుద్ధాలు గెలిచెదము గాక. మన జీవితంలో అపవాది ఎన్ని ఏరియాలో పోరాడుతున్నాడో అన్ని ఏరియాల్లో మనము గెలిచెదము గాక. దేవుడు మనకిచ్చిన ఈ ఆయుధాలను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము గాక. ఆమేన్. ఆమేన్. డోంట్ గివ్ అప్. ఏ దయ్యాన్ని చూసి భయపడకండి, ఎందుకంటే నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఒకరోజు ఇలానే సంసోను ఒక్కడే గొర్రెలు కాస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు అడవిలో.
అతని దగ్గర ఆయుధాలు లేని టైం చూసి శత్రువులు, సర్దారులు, ఫిలిస్తీయులు అతన్ని అటాక్ చేశారు. ఎంతమంది అటాక్ చేశారు తెలుసా? 100, 200, 500 మంది అటాక్ చేశారు అతన్ని. వెంటనే ఆయన ఒక్కడే ఉన్నాడు, అందరూ ఆయుధాలు తీసుకుని వస్తున్నారు. వెంటనే అతను ఏం చేశాడు తెలుసా? పక్కన గాడిద పోతుంటే ఆ గాడిదను ఆపి గాడిద దవడ విర్రకొట్టి ఆ గాడిద ఎముకలతో, ఆ గాడిద దవడ ఎముకతో శత్రువులందరినీ సంహరించాడు. ఆమేన్. హీ నోస్ హౌ టు క్రియేట్ ఎ వెపన్ అగైన్స్ ద డెవిల్. అతనికి శత్రువుల మీద ఆయుధము తయారు చేయడం అతనికి తెలుసు. శత్రువులు వచ్చినప్పుడు ఆయుధాలు తయారు చేసి, శత్రువులు వచ్చినప్పుడు ఆయుధము తీసి వాటిని ఎదుర్కోవాలని సంసోనుకి తెలుసు. Let us have the mindset of Samson in Jesus' name. Let us have the mindset of Hannah in Jesus' name. Let us have the mindset of what? Paul and